రాష్ట్రం ఆదరించింది. అవునా? ఎవరు? అసలు ఏం జరిగింది? నాకు తెలుసుకోవాలండి, చెప్పవా? ఎందుకు ఆలస్యం, నువ్వు చూడు. సరే పద. ఎప్పుడు చదువుతూనే ఉంటారు. ఇగో మనం అంత్యాక్షరి ఆడుకున్నామని. అబ్బా, నీకెప్పుడు గాటనే కావాలి? గాట కాకుండా వేరే ఆట ఆడుకుందామే. అబ్బా, వేరే ఆట లేదు, ఇదే ఆట ఆడుకుందాం అనిత, ప్లీజ్. సరేనే, ఆడుకుందా. మరి ఎవరు మొదలు పెడతారు? అబ్బా, నేను మొదలు పెడతా, ప్లీజ్. అబ్బా సరే, పాడవి. ఏం పాట? నువ్వే మొదలు పెట్టిగా. కొల్లవరి 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 డి అడ్డి టట్టడి. గంట వచ్చు నాకు. అబ్బా, లాస్ట్ కి డా వచ్చింది. నాకు గా పాట రాదు. మరి ఏం పాడాలన్నా చెప్పండి. నీకు వచ్చింది పాడవే. గా పాట ఉన్నది కదా, గది నీకు వచ్చింది గదే పాడు. మరి ఏం పాట? ఓ గదా, నోటి కట్టాలి కానీ గుర్తొక్కలేదు. అనిత అనిత, అందమైన అనిత, దయలేదా నా పైన, నా పేద ప్రేమ పైన. ఇప్పుడు నేనే కదలే నా మీద. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. నా వచ్చింది మళ్ళీ నువ్వే. అబ్బా, మళ్ళీ నానే వచ్చిందానే. మరి నాకు రాదు కదే. నాకు వచ్చింది వార్తనే. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనాని, బాధపడకమ్మా నువ్వు, భయపడకమ్మా. మీరు నా ఇస్తే ఎట్టనే, నాకు వచ్చింది నేను పాడుతానే. పాడదాన్ని వినండి. చక్కగా కూర్చోండి. ఏం మాట ఆడుకుంటున్నారు? ఏమ్మా, ఇందాక ఆడపిల్లనమ్మా అనే పాట పాడింది ఎవరు? అమ్మా అనిత, లేచి పాడమ్మా. భయపడకురా, పాడు. అబ్బా సార్, భయమేస్తాండి సార్. నేనేమన్నానమ్మా, భయపడకుండా పాడు. మరి నవ్వద్దు సార్. సరే, పాడుతున్నా సార్. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనని, బాధపడకమ్మా నీవు, దిగు చెందకమ్మా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనని, బాధపడకమ్మా నీవు, దిగు చెందకమ్మా. అంజల్లో పుట్టానని అమ్మా తెచ్చని అంటున్నాను. ఈ బాడలో కమ్మను నన్ను పుట్టున్నారా, ఆడవాళ్ళని తిడుతున్నారా, అమ్మా మామూలు అంటున్నారా. అంజల్లో పుట్టానని దేవుడి అంటున్నారా, నన్ను మామూలు తిడుతున్నారా. ఆడపిల్లనమ్మా నేను, ఆడపిల్లనని, పిల్లలు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, చాలా బాగుందమ్మా. నీ గొంతే కాదు, నీవు పాడిన పాట అర్థం కూడా చాలా బాగుంది. ఎవరా పిల్లలు, ఈ పాట ఎవరి గురించిరా? సార్, ఈ పాట ఆడపిల్ల గురించి సార్. అమ్మాయిలు, ఈ పాట అందరూ నేర్చుకుంటారా? అరే, పీరియడ్ అయిపోయింది, రేపు కలుద్దాం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. థ్యాంక్ యూ సార్. ఇగో యాయో, ఏం చేస్తున్నావు? ఏం లేదే, కాలు కడుక్కుంటున్నా. పొద్దుగాల మొదలు పెట్టి ఇక తాగుడేనా ఏంటి? ఇంట్లో ఆడపోరగాళ్ళు ఎదుగుతాండ్రు, అటు పని చెయ్యేశాత కాదాయే. పోరగాళ్ళ పెళ్లి గురించి ఆలోచించవా? ఎట్లా గిట్లయితే ఏందని బాధ? నువ్వే రంది పెట్టుకోకు. వీళ్ళిద్దరి పెళ్లి చేసినాక సత్తు తీయవే. చేసినట్టుగా ఉన్నది ఈ మొఖానికి. నీ చెల్లె మన కోరి పెద్ద మనిషి అయిన కాంచెల్లి చెప్తాంది. కోరి పెళ్లి చేస్తారా చెయ్యరా, లేకపోతే నా కొడుకు ఏడే
సంబంధం చూసుకోవాలా అని. నీకేమో తాగుడు సోకాయ, ఏం పట్టించుకోవైతివి. ఒక్కదాన్ని తెస్తే ఎట్లుంటది? ఇంటేనా మొద్దు లెక్క కూర్చున్నావు. చెప్పుతంటే చెవుల పేరు వార్తలేదా? ఎంత చెప్పినా వింటేనా? ఇంటనే ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలేంది? నీ చెల్లి బావును పిలిచి మాట్లాడు. మొన్న గాళ్ళతోటి చెప్పుకుంటుంది. పెళ్లి చేస్తారా చెయ్యరా అని అడిగిందట. గాల్లెవలు తోడి పెళ్లి చెయ్యవా అంటే గాళ్ళెవరు గిల్లెవరు అంటున్నా? ఈ ఎండకాలం పోరి పెళ్లి చేస్తారా చెయ్యవా? సరే చేద్దామే, పిలిచి మాట్లాడుతుంది. ఎవరిదమ్మా పెళ్లి అంటారు? ఆగాదు, మా అమ్మ రాని వచ్చిందో గిట్లా అనుకుంటున్నావో లేదా గట్ల రాని వచ్చింది. ఇక ఆగవాగం చేస్తుంది. అందుకే తాజెతులు కడుక్కొని ఇక గిన్నెలన్నా ఉన్నది వేసుకొని తినిపో బిడ్డ. ఏం కూరమ్మా ఇయ్యాల? కూర కావాలా? కూర పొయ్యిపోయి వచ్చినోడికే కూర చెప్తలేవు, పొద్దున వేసుకొని తింపా. మీరు కూరలు తినికే ఉందయ్యా? పోపియా నీ అయ్యతోటి ఏం పెట్టుకుంటావు కానీ గసిన్న గిన్నెలు ఉన్న కూర వేసుకొని తిని ఆ గిన్నెలు తోమ బిడ్డ. ఇది చదువుకోవాలి, నేను తోమా. చూస్తున్నావా దాని సంగతి? దాచి పెడుతున్నావు కదా, మాటింటలేదు పోరి. ఏం చేస్తావే మరి? కూలి బతుకులు చదివి టీచర్ అవుతావా డాక్టర్ అవుతావా? ఏదో ఒకటి అవుతుంది అయినాక చాలా. ఏంటే మరవాడుతున్నావు? రేపు అత్తగారింటికి పోయినాక ఇంటి పని చేయాలి, గిన్నెలు తోవాలి. ఎరికైందా బిడ్డ? కూకుండా పెడతాను అనుకుంటున్నావా ఏంటే? ఓ అమ్మా ఇంట్లో ఇటు చదవని ఎరువులు తిరగనియరు కదనే. ఆడదంటే ఏంటి బిడ్డ? ఎంత ఓపిక ఉండాలి. భూదేవికున్న ఓపిక ఉండాలనే. ఎట్లనే నీతోటి ఓపికట ఓపిక తాగొచ్చు రోజులు పొద్దు పోగితే తెల్లారి బల్లి సారతోటి చదువులు రీళ్ళు ఈ ఇంట్లో ఎట్లనే అమ్మా. కానీ హోంవర్క్ చేసినావా సునీత? అయ్యా నేను చెయ్యలేదు అనిత. పిల్లలు ఏం చేస్తుండ్రా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. పిల్లలు కూర్చోండి. హోంవర్క్ చేశారా? సార్. అరే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా, మరి ఏది? జయ నువ్వు చెప్పమ్మా. అది అది నువ్వు కూర్చోలేదు. అనిత నువ్వు చెప్పమ్మా. వెళ్ళి సారు. గుడ్, కూర్చో. సరే మరి మన జాతీయ పక్షి ఏది? ఎలా అనిత నువ్వు చెప్పు. నెమలి సార్. వెరీ గుడ్, కూర్చో. మరి మన తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు? ప్రతిభా పాటిల్ సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్తావు. అవును, ఆమె మన తొలి మహిళా రాష్ట్రపతి. ఆమె కూడా మీలాగే ఒక మహిళ కాబట్టి మీరు బాగా చదవండి. మీరు కూడా వాళ్ళలాగే అవుతారు. అందరూ బాగా చదువుకోవాలి. లక్ష్మి నువ్వేమవుతావు? వచ్చే బుధవారం రండి, పూలు పనులు పెట్టుకుందాం. వస్తానే అమ్మా. వస్తా బావ. పిల్లలు డాక్టర్ ఇంట్లోని తల్లి విద్యావంతురాలే ఉండాలి. నేటి సమాజంలో విద్య లేకుండా ఉండటం మూలంగా స్త్రీ తమకు తాము బలహీనులుగా ఆత్మ న్యూనతా భావానికి లోనే నేటి సమాజంలో తమకి తాము తక్కువగా అనుకుంటున్నారు. చదువుకున్న ప్రతి స్త్రీ గొప్పగా ఎదగగలదు. అందుకు ఉదాహరణ మన రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్. ఇలాగ ఎందరో ఆడవాళ్లు బాగా చదివి అన్ని రంగాల్లో బాగా ఎదిగారు. కాబట్టి అమ్మాయిలు మీరు బాగా చదవండి. చదువుని అస్సలు ఆపద్దు. మీ తల్లిదండ్రులు మీ చదువు ఆపి మిమ్మల్ని ఇంట్లో ఉంచి పెళ్లి చేస్తామన్నా మీరు అస్సలు ఒప్పుకోవద్దు. మేం మీకు అండగా ఉంటాం. మీ తల్లిదండ్రులు చదివించకపోతే మేం చదివిస్తాం. బాగా చదువుకునే వాళ్ళ చేతులెత్తండి. ఇక్కడ ఏమా ఏమైంది? ఇలారా ఇలారమ్మా. ఏంటమ్మా, ఏంటి నీ సమస్య చెప్పు. మీ ఇంట్లో ఏమైనా కష్టం ఉందా? నాకు చెప్పమ్మా. మేడం, నాకు వచ్చే బుధవారం పూలు పండు పెడుతుండ్రు. నాకు మా నాయన పెళ్లి చేస్తానంటుండు. నాకు ఇష్టం లేదు. నేను బాగా చదువుకోవాలి. బళ్ళే సార్లు ఆడవాళ్ళు చదువుకోవాలి. వాళ్ళు చదువుకుంటే గొప్పగా అవుతారు, రాజ్యాలు వెళ్తారు, డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు అని సార్లు అంటారు. ఇక ఇంటికి పోతే ఇంట్లో పెద్ద మనిషి అయితేమోనేమో పెళ్లి అంటారు. ఏంది మేడం ఇది? ఇక్కడ చదువు అంటారు, అక్కడ వద్దంటారు. ఈ వాళ్ళ బాధ నిజమే. జల్లి పెళ్లి చేస్తే తల్లిదండ్రుల బాధ తీరుతుంది. ఏంది మేడం, మాకేమో బాగా చదువుకోవాలని ఉన్నది, కరెక్ట్గా కావాలని ఉన్నది. ఈ అమ్మాయి అడ్రస్ ఎక్కడ ఉంటుందో వివరాలన్నీ
అమ్మాయి పూల పనులు జరిపి చంద్రమ్మ బసవయ్యలు వారికి పెళ్లి రోజు నిర్ణయించారు. అమ్మాయి బరువు దించుకోవాలనుకున్నాడు, కానీ అమ్మాయి మాత్రం తనకు ఇష్టం లేని పెళ్లికి ఒక బొమ్మలా తయారైంది. మరి ఆ రోజు ఆ అమ్మాయి డాక్టర్ గారికి విషయం చెప్పింది కదా, ఏమైనా అద్భుతం జరుగుతుందా, పెళ్లి జరుగుతుందా? అదే చూద్దాం. అదిగో మేళతాళాలు, బంధువులు అందరు సందడిగా ఉన్నారు. మాంగళ్య సూత్రధారణ జరుగుతుంది, మంగళవాద్యాలు. ఇక చూడు నువ్వే. ఇక్కడ చిన్న పిల్లకు పెళ్లి చేస్తున్నారని వచ్చాం. చదువు మానిపించి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని తెలిసి ఆపడానికి వచ్చాం. మాది బాల్య వివాహాలు ఆపి వారిని చదివించే సంస్థ, ముఖ్యంగా బాలికలను ప్రోత్సహించే సంస్థ. మా పిల్లగారు ఆపడానికి. ఏమయ్యా, నీకు తెలుసా ఆడపిల్లలకు చిన్నతనంలో పెళ్లి చేస్తే జైలు శిక్ష పడుతుందని? ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆమె ఇష్టానుసారంగానే పెళ్లి చేయాలి. ఈ పెళ్లి ఆపుతారా, పోలీసులు పిలవమంటారా? ఏమయ్యా అయ్యగారు, ఆపుడే మంత్రాలు. నువ్వు కూడా పెళ్లి చేసినందుకు జైల్లోకి వెళ్తావు తెలుసా? ఏమయ్యా బసవయ్యా, నేను వెళ్ళిపోతున్నాను. ఈ పెళ్లి నేను చేయనయ్యా, వస్తాను. అయ్యగారు పోవద్దయ్యా, మా పరువు పోతుంది. ఇక్కడ పెళ్లి చేస్తే నాకు శ్రీకృష్ణ జన్మస్థానమే. మీరేమన్నా చేసుకోండి, నేను వస్తానమ్మా. మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అమ్మమ్మని బాంచంతది కాలు మొక్కుతాం. నీ పెళ్లి ఆపదమ్మా, ఈ తల్లి మా బతుకు గంగలో కలుస్తాయమ్మా. మీ బతుకులు చదువుకోకుండా పెళ్లి చేసుకుని ఎప్పుడో గంగలో కలిసాయి. మీ పిల్ల బతుకు గంగలో కలవద్దనే ఆమెను చదివించి మంచిగా కావాలనే నేను ఈ పని చేస్తున్నా. నీకు తెలుసా చంద్రమ్మ, ఆడపిల్లకు 18 సంవత్సరాలు, మగపిల్లవాడికి 21 సంవత్సరాలు నిండిన తరువాతే పెళ్లి చేయాలి. అలా కాకుండా ముందుగా చేస్తే చట్టరీత్యా నేరం. అయినా చంద్రమ్మ, మీ అనిత చదువులో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, అన్నింట్లో మంచి మార్కులు తెచ్చుకుని చాలా తెలివిగల అమ్మాయి. అమ్మాయిని చదువుకోనియకుండా అది చిన్న వయసులో పెళ్లి చేస్తే ఏమవుతుందో తెలుసా? ఆమెకు లోక జ్ఞానం తెలియదు, అత్తమామలతో ఎలా ఉండాలో తెలియదు, భర్తతో ఎలా మసగాలో కూడా తెలియదు. ఇంట్లో భార్యకి ఎన్ని పనులుంటాయో మీకు తెలుసా? మస్తుగుంటాయి. వాళ్ళే చేసుకుంటారమ్మా, కానీ వాళ్ళ శరీరం ఎంత, వాళ్ళ మెదడు ఎంత? అంత చిన్న శరీరంలో మెదడు, ఇతర శరీర భాగాలు సరిగ్గా ఎదగాలి. ఆయన పెళ్లైన ప్రతి స్త్రీ గర్భవతి అవుతుంది. ఇంత చిన్న పాప గర్భం దాడిస్తే ఆమెకు గర్భసంచి ఎదగక ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. సమస్యలు కష్టాలు అంటున్నావు, కష్టాలు లేదు ఎవరికమ్మా? నీకేంది, నువ్వు డాక్టర్. చేసినా చెయ్యకపోయినా వెళ్తది. మాకెవరున్నారు పెట్టేటోళ్ళు? నిన్ను మీ అయ్య వల్ల లచ్చలు డబ్బులు పోసి చదివించిండు. మమ్మల్ని ఎవరు చదివిస్తారు? మాకెవరు పైసలు ఇస్తారు? ఆడపిల్ల చదివితే మా ఇంటి ఉంటుందా ఏంది? ఇప్పుడేం మాట ఇంటలేదు. పెద్ద పెద్ద చదువులు చదివితే పెద్ద పెద్ద కళలు అంటారు, ఉద్యోగాలు అంటారు. పెద్ద ఉద్యోగం వస్తే దానికంటే పెద్ద ఉద్యోగం చేసే మొగుడిని చూడాలి. నువ్వు ఇస్తావా అమ్మా? అది కలెక్టర్ చదువుతుందంట. మొగుడిని చూడమ్మా, మొగుడిని చెప్పమ్మా, చదివిస్తాం. నీకేంది, ఇవాళ వచ్చి రేపు పోతారు. మాటలు మస్తుగా చెప్తారు, మళ్ళా కనిపించరు. ఇవాళ రేపు మగుడు నాడోళ్ళకే దిక్కులేడు. ఎవని కన్నేసొంటిదో తెలియదు. కన్న బాధ నాకెరుక. పెళ్లి చేస్తే నా బాధ పోతుందమ్మా, నా బాధ పోతుంది. మీరిలా ఎంతకాలం ఉన్నా మీ బాధ పోదు, పైగా ఎక్కువ అవుతుంది. చదువుకుంటే లోకంలో ఉన్న జ్ఞానం తెలుస్తుంది. తప్పప్పులు ఎవరు ఎలా చేస్తారో తెలుస్తుంది. చంద్రమ్మ, ఇది కంప్యూటర్ యుగం. మనిషి చంద్రుడిని చేరి అక్కడ ప్రయోగాలు చేస్తున్నాడు. అక్కడికి కూడా ఆడవాళ్ళు వెళ్తున్నారు. ఆడవాళ్లు రాజకీయాలు చేస్తున్నారు, దేశాన్ని ఏలుతున్నారు. మన ఇందిరాగాంధీ ఎవరమ్మా? మన ప్రథమ మహిళా